అమర్నాథ్ గారు చెప్పండి. ఇప్పుడు కగార్ పట్ల పలు విమర్శలు మీరు విన్నారు. వాళ్ళని శాంతి చర్చలకు పిలుస్తూనే పూర్తి స్థాయిలో నిర్మూలించే దిశగా మీ అడుగులు పడుతున్నాయి. జ్యోత్స్న గారు, మొదట మీకు అట్లాగే ప్యానెల్లో మిత్రులకు మన ప్రేక్షకులకు అందరికి నమస్కారం. నమస్తే. భారత రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో పార్లమెంటరీ డెమోక్రసీకి ఉన్నంత ప్లేస్ గన్ను పట్టుకున్న సిటిజన్ కు లేదు. అది చాలా క్లియర్, అందరం ఒప్పుకునే విషయం ఇక్కడ ఉన్న నలుగురం. సో గన్ను పట్టుకొని తిరిగిన ఎవడైనా కూడా, రాజ్యానికి వ్యతిరేకంగా వెళ్తున్న ఎవడైనా కూడా, చట్ట వ్యతిరేకంగా చేసే పనులు ఎవరైనా కూడా నేరస్తుడే. ఆ నేరస్తునికి ఇచ్చే శిక్ష అది ఎన్కౌంటరా లేకుంటే సరెండరా, అది దాని ప్రకారం అది జరుగుతుంది చట్ట ప్రకారం. అయితే ఇక్కడ 2-3 అంశాలను మనం హైలైట్ చేయాల్సిన అక్కర చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్న నారాయణపూర్ అనే జిల్లాలో, ఛత్తీస్గఢ్ లో అంబుజ్మడ్ అనే ఒక ప్రాంతంలో గత 75 సంవత్సరాలుగా భారతీయ జెండా అంటే జాతీయ జెండా కూడా ఎగరవేయనంత దరిద్రమైన పరిస్థితులలో నక్సలైట్లు అక్కడ ఆ ప్రాంతాన్ని, ఆదివాసీలను ఉంచడం తప్పు కాదా? 2025లో మొట్టమొదటిసారి అక్కడ జెండా ఎగరేస్తారా? రెండోది, మొత్తం నేను చెప్పేది ఒక జిల్లా, ఒక పెద్ద ప్రాంతం. ఈ రోజు ఒక గడ్చిరోలి అనే ఒక జిల్లాలో మొన్నటికి మొన్న నక్సలిజం రూపుమాపిన తర్వాత, జస్ట్ నేను చెప్పేది ఒక సంవత్సర కాలంలో, అంటే దేవేంద్ర ఫడ్నవీస్ గారు వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత 34,000 మందికి అక్కడ కొత్తగా జాబ్స్ రావడం జరిగింది. లాయిడ్ స్టీల్ కావచ్చు, జిందాల్ స్టీల్ కావచ్చు, అక్కడ అదానీలు అంబానీలు ఎవరు లేరు. కావాలంటే మిత్రులు రీసెర్చ్ చేసి కనుక్కోవచ్చు అక్కడ ఏ కంపెనీలు వస్తున్నాయి, ఏం కథ అనేది. ఆ తర్వాత అక్కడ ఇప్పుడున్న ఆదివాసీలకు, ఇందాక మిత్రులు చెప్తున్నారు సరెండర్ పాలసీ లేదని. ఏంది అసలు తెలుసా? సరెండర్ పాలసీ వలన గత 4 సంవత్సరాల్లో మోర్ దాన్ 3,000 నక్సలైట్స్, 3,000కు పైగా నక్సలైట్లు సరెండర్ అవి వాళ్ళు జనజీవన శ్రవంతిలో కలిసి వాళ్ళకు కొత్త జాబ్స్ వచ్చి, ఇప్పుడు మీకు హంచో బస్తర్ హంచో పోలీస్ అనే ఒక పెద్ద పాలసీ ఉంది అక్కడ. బస్తర్ లో ఎవరైనా నక్సలైట్లు జనశ్రవంతిలో కలిస్తే వాళ్ళకు ఫస్ట్ ఇచ్చే జాబ్ ఏం తెలుసా మేడం? పోలీస్ కానిస్టేబుల్. మీరు వెళ్ళి కనుక్కోండి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోకుండా మనం ఏదేదో మాట్లాడితే ఎట్లా ఇక్కడ కూర్చొని. అక్కడ ఫస్ట్ వాళ్ళకు పోలీస్ జాబ్ ఇస్తున్నారు, ఇల్లు ఇస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద 1,00,000కు పైగా ఇళ్లను అక్కడ అదే ప్రాంతంలో, బస్తర్ రీజియన్, మావోయిస్ట్ రీజియన్, గడ్చిరోలి జిల్లాలలో, అంటే అది మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ 3 కేంద్రంగా ఉన్న ఒక పెద్ద ప్రాంతంలో 1,00,000కు పైగా ఇల్లులు కట్టించారు మేడం. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద రోడ్లు వేశారు అక్కడ. డెవలప్మెంట్ వస్తే నక్సలిజానికి ప్లేస్ లేదు. ఎప్పుడో దశాబ్దాల క్రితం దొరలకు అగేన్స్ట్ గా, అరిస్టోక్రసీకి అగేన్స్ట్ గా, ప్రజల మీద ఆపరేషన్ చేసే వ్యక్తులకు అగేన్స్ట్ గా తయారైన ఒక మూమెంట్, ఆ మూమెంట్ రాను రాను ఒక మాఫియా మోడల్లోకి వెళ్ళి, ఆ గన్నులు ఉన్నాయి కదా మా దగ్గర, బాంబులు ఉన్నాయి కదా, ఎవరిని పడితే వాళ్ళని బెదిరిస్తా, ఒక ప్రాంతం మొత్తం మేమే జులుం చెలాయిస్తాము, మేమే ప్రైవేట్ గా మా ఇష్టం వచ్చినట్టు మైనింగ్ చేసుకుంటాము. దాని నుంచి మేడం ఇప్పుడు మొన్నటికి మీడియా ద్వారా నేను చదివిన న్యూస్ ఏంటంటే, దాదాపు 300 కోట్ల రూపాయల డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నది డంపులలో, క్యాష్. ఎక్కడి నుంచి వచ్చిందండి అది? చదువు లేని వాళ్ళు, లేకుంటే డబ్బు లేని స్టూడెంట్స్ సంపాదించే డబ్బా? ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ప్రైవేట్, అంటే గవర్నమెంట్ కు సంబంధం లేకుండా దొంగ మైనింగ్ నిర్వహిస్తూ, ఆ మైనింగ్ నుంచి వచ్చిన డబ్బు కాదు అది. దొంగ మైనింగ్ నిర్వహించడం కరెక్టా? లేకుంటే సిస్టమేటిక్ గా మానవతరాయ్ గారో, దూదమెట్ల బాలరాజు గారో, లేకుంటే నాలాంటి మిత్రులు ఎవరో ఒకళ్ళు వెళ్ళి అక్కడ ఆక్షన్ లో పాల్గొని ఆ మైనింగ్ చేసుకోవడము, వ్యాపారస్తులుగా మారడం కరెక్టా? ఏది కరెక్టో చెప్పండి. భారతదేశంలో ఎవరికి ఆపర్చునిటీస్ రావద్దా? ఒక మాఫియా లాగా దాన్ని సామ్రాజ్యం చేస్తారా? నేను ఒకటే వేస్తున్నా మేడం, జ్యోత్స్న గారు. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, చర్చలకు పిలుస్తున్నారు కానీ చర్చలు ఫలవంతమయ్యే విధంగా వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళ ఆకాంక్ష ఏంటి అనేది కన్నా కూడా మాక్సిమం ఎదురు కాల్పులలో, అంటే ఎదురుపడేట్టుగా, ఎన్కౌంటర్ జరిగేట్టుగానే అటెంప్ట్స్ ఉంటున్నాయి కానీ ఎక్కడ చర్చలకు అంత, అంటే అనౌన్స్మెంట్స్ వేరు, ఆ విధమైనటువంటి ప్రయత్నాలు వేరు, అటువంటి ప్రయత్నం ఉండట్లేదు అనేదే విమర్శ ఇక్కడ. చర్చలు ఉండవు మేడం. చర్చలు ఎవరితో చేయాలి? చర్చలు చెప్పండి. వాళ్ళు గన్ను పట్టుకొని వస్తే చర్చలు చేస్తారా? ఏం మాట్లాడుతున్నాం మనము? చర్చలు గన్ను పట్టుతో ఉన్న వాళ్ళని ఎవరితోని చేయరు. సరెండర్ పాలసీ చాలా జనరల్ సరెండర్ పాలసీ ఉంది. మొన్నటికి మొన్న మల్లోజుల వేణుగోపాల్ గారు జనశ్రవంతులు కలిశారు. వాళ్ళు పిచ్చోళ్ళ? ఆయన వెళ్ళలేదా? ఆయన ఇల్లు వదిలిపెట్ట ఎక్కడో పెద్దపల్లి జిల్లాలో, మా ఊరు దగ్గర వాళ్ళ ఊరు, అక్కడి నుంచి ఒక మంచి ఫ్యామిలీ వాళ్ళది, ఆ డబ్బులున్న ఫ్యామిలీ, అక్కడి నుంచి వదిలిపెట్టి ఎక్కడో ఛత్తీస్గఢ్ లో 30 సంవత్సరాల నుంచి పిచ్చోడు ఆయనకు అర్థం కాలేదా? ఇక రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం మన వల్ల కాదు, అవసరం కూడా లేదు, మన పిల్లలకు అవకాశాలు వస్తున్నాయి, ఇంకా
ప్రజాస్వామ్యంలో వచ్చి పోరాడండి. మీకు దమ్ముంటే పార్టీలు, ఇందాక మానవతరాయ్ గారు చెప్తున్నారు కదా, పార్టీలు పెట్టండి, ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయండి. మేము ఎలక్షన్స్ లో బాయ్కాట్ చేస్తాం, ఓటు వేసిన వాళ్ళ చేతులు నరుకుతాము. మనం చిన్నప్పుడు చదవలేదా మేడం, అవి గోడల మీద రాయలేదా, ఓటు వేసిన వాడిని చేతి నరుకబడును అని రాయలేదా? మా ఊర్లో నేను చూసిన మేడం, నేను కూడా ఒక నక్సలైట్ ప్రాంతం నుంచి వచ్చిన నేను. మనకు తెలియక కాదు, ఇవన్నీ చూసి కూడా మళ్ళీ మనం ఈ రోజు నక్సలైట్ సింపథైజర్ గా మాట్లాడితే ఎట్లా? సింపథైజర్ లేదండి. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ కూడా అడిగాను. ఈవెన్ గిరిజన బిడ్డలు కూడా వణికిపోతున్న పరిస్థితి ఉంది. ఇన్ఫార్మర్ల నెపంతో వాళ్లను చంపినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ అల్లాడిపోతుంది గిరిజనులు. అక్కడ అభివృద్ధి అవసరము, వాళ్లకు టెక్నాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అవసరం, ఉపాధి లభించడం అవసరం అని మాట్లాడాం. కాకపోతే ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతా. ఇప్పుడు 1990లలో అనేక మంది విద్యార్థులను, ఒక చంద్రారెడ్డిని, ఒక జగన్ ను, వీళ్ళందరూ అనేక మంది విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా చంపింది నక్సలైట్లు కదా? మరి ఆ రోజు చచ్చిపోయిన బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల కడుపుకోత కాదా? మరి వాళ్ళు ఎవరండి? వాళ్ళు సిటిజన్స్ కాదా? వాళ్ళు స్టూడెంట్స్ కాదా? మొన్నటికి మొన్న 72 మంది పిల్లలను, ఆదివాసీ పిల్లలను తలనరికి చంపిరండి జస్ట్ 2 ఏళ్ల క్రితము ఛత్తీస్గఢ్ లో. మరి వాళ్ళ పిల్లలు కాదా? వాళ్ళ తల్లిదండ్రుల కడుపుకోత కాదా? మీరే చంపుకుంటూ వెళ్ళిపోవచ్చా? ఏంది అసలు? మనం ఎక్కడ ఈ రోజు ప్రజాస్వామ్యంలో దమ్ముంటే, ఎస్ నేను ఒక ఎంపీని అయితే, ఒక ఎమ్మెల్యే అయితే, ఒక పార్టీ పెడతా, సీఎం అయితే రా, నీకు అవకాశం కల్పిస్తున్నారు కదా. నిన్నెవరు కూడా ఇండియన్ సిటిజన్ గా నిన్నెవరు డివైడ్ చేయట్లేదు కదా. ఈ రోజు జనశ్రవంతులు కలిసిన ఆ బిడ్డలను కూడా, ఎవరైతే నక్సలిజం నుంచి జనశ్రవంతులు కలుస్తున్నారో వాళ్ళకు పోలీస్ జాబ్స్ ఇస్తున్నారు. అక్కడ ఉన్న కొత్త కంపెనీలలో వాళ్ళకు ఖచ్చితంగా ఇంత పర్సంటేజ్ అని రిజర్వేషన్ కల్పించి మరీ జాబ్స్ ఇస్తున్నారు. మీరు వెళ్ళి చూడండి పాలసీస్ ఎట్లా ఉన్నాయో ఎంఓయూస్ లో. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, ఇప్పుడు మన పార్టీ రేపు గవర్నమెంట్ లో ఉండొచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కొంతమంది నక్సలైట్లు రావచ్చు. వాళ్ళకి మీరు జాబులు ఇవ్వరా? జనశ్రవంతులు కలిస్తే జాబులు ఇవ్వరా? సరెండర్ పాలసీ ఉండదా? ఈ రోజు సరెండర్ పాలసీ ఉందో కనుక్కోండి, అక్కడ తెలుసుకోండి. నేను అనేది అంది, నాకు జస్ట్ గివ్ మీ 30 seconds మేడం ప్లీజ్, చెప్పండి దయచేసి. ఎందుకంటే ఈ రోజు మనం ఎందుకంటే ఇది మన లాస్ట్ లెగ్ ఆఫ్ ది వార్ లో ఉన్నాం. నక్సలిజానికి వ్యతిరేకంగా మనం పోరాటాన్ని, ఉగ్రవాదుల మీద పోరాటాన్ని అసలు అనాలజీయే లేదు. దాన్ని మీరు కంపేర్ చేస్తున్నారు, అసలు కంపేర్ చేయాల్సిన అక్కడనే లేదు. అక్కడ బాంబులు వేస్తున్నారని రామ్మోహన్ గారు తప్పది. బాంబులు వేయట్లేదు, పైనుంచి కార్పెట్ బాంబింగ్ చేయట్లేదు. చాలా కేటగారికల్ గా ఒక్కొక్క ప్లేస్ ను ఎందుకంటే అక్కడ ఎట్లా ఉంటుందంటే మేడం, ఒక పెద్ద ప్రాంతంలో ఒక ఎకరాలో వాళ్ళ లెక్క ప్రకారం ఒక ఎకరాలో 270 నుంచి 350 ల్యాండ్ మైన్స్ పెట్టి ఉంటాయి. కెన్ యూ బిలీవ్? పోలీసులు వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతారు. ఎట్లా వెళ్తారు? ఒక్కొక్క చోట అంటే మీరు ఒక్కొక్క ఎకరాన్ని మీరు అక్వైర్ చేయాలంటే ఎన్నో గంటల సమయం పడుతుంది. వాళ్ళని చూడండి అక్కడ. వాళ్ళు అనేక ఆర్టికల్స్ లో వాళ్ళ గురించి రాస్తున్నారు. పాపం ఎవరు కూడా పోలీసుల గురించి మాట్లాడతలేరు. వాళ్ళు ఎంతమంది ల్యాండ్ మైన్స్ లో కాళ్ళు పోగొట్టుకుంటున్నారు, చేతులు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. వాళ్ళు కూడా అడవులలోనే ఉంటున్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ రోజు ఇంత ప్రయత్నం? ఎందుకంటే అదే చెప్తున్నాను, అంబుజం అనే ఒక ఏరియాలో 75 సంవత్సరాలు ఒక్కసారి కూడా భారతీయ జెండా ఎగరలేదంటే మరి ఎటువంటి పరిస్థితులలో ఉన్నాం మనం? ఈ రోజు ఆ పిల్లలకు జాబ్స్ వద్దా? అక్కడ ఉన్న ఆదివాసీ పిల్లలకు అభివృద్ధి వద్దా? రోడ్లు వద్దా? వాళ్ళు మాత్రం ఏసీ కారులో తిరగాలని వాళ్ళకు ఉండదా? వాళ్ళు జిందగీ వారు అక్కడనే గుడిసెలలో ఉండాలి, వాళ్ళకు సేవ చేయాలి. మళ్ళీ తీసుకుంటాను వాయిస్. బాలరాజు గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నక్సలైట్లు చేసేటువంటి పోరాటం అవసరమైనటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నామా? ఇంతకుముందే అనుకున్నాము, అంటే నక్సలైట్లుగా మారడానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువత ఆసక్తి చూపిస్తున్న